బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ అసలు ఏమైంది రాజా సింగ్కి? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు కూడా అసెంబ్లీకి రావడానికి రాజా సింగ్ ఇష్టపడలేడా? ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఇక అతను ఏ వ్యాఖ్యలు చేసినా ఇటీవల చాలా దుమారం అయితే రేపుతున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయని చెప్పి బాహాటంగానే విమర్శిస్తారు రాజా సింగ్. అసలు అంటే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో అంతగా పార్టీ విస్తరించడానికి కూడా రాజా సింగ్ ఒక కారణమే అయినప్పటికీ అతను సొంత పార్టీలో నుంచి మాత్రం గుర్తింపు సరైన రీతిలో దక్కడం లేదని చెప్పేసి అతను చాలా సందర్భాలలో వాపోయారు. ఈ సందర్భంగానే అతను మరొక హాట్ టాపిక్ అయితే చూద్దాం. మా పార్టీలోనే నాపై కుట్ర, పీడీ యాక్ట్ పెట్టించే ప్రయత్నాలు, మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త చూసుకోవచ్చు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటే భారతీయ జనతా పార్టీలో తెలియని కార్యకర్త ఉండడు. ఎందుకంటే అతను స్వయంగా ఏదైనా సరే ఒంటరిగా వెళ్ళి ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే రాజా సింగ్ అని చెప్పి గుర్తొస్తుంది. అలాంటి వ్యక్తిని సొంత పార్టీ నేతలే పీడీ యాక్ట్ పెట్టించి అలా చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా స్వయంగా రాజా సింగ్ తెలపడం నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి తీరును అతను బాహాటంగా విమర్శ చేస్తున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు చేశారు. పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని, కొంతమంది నేతలు తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడీ యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చెప్పారని ఆరోపించారు. కాగా రాష్ట్ర నూతన అధ్యక్షుని ఎన్నిక సమయంలో రాజా సింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే 1-2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆల్మోస్ట్ అన్ని సిద్ధమయ్యాయి. ఆ తరుణంలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాస్త దుమారం రేపుతున్నాయి. ఇటీవల అతను ఏదైతే అతను పట్టణ నియోజకవర్గంలో ఇతనికి సంబంధం లేకుండా పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎన్నిక జరగడం ఎంత కరెక్ట్ అని చెప్పేసి విమర్శించారు ఎమ్మెల్యే రాజా సింగ్.